Don't play with it, don't be dishonest. Ay, still హే గైస్, ఇప్పుడైతే నేను గ్రెగ్స్ ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాను, సూపర్వైజర్ ఇంటర్వ్యూ. నేనైతే ఫార్మల్స్ వేసుకున్నాను ఇప్పుడైతే. సో ఇప్పుడు నేను వెళ్ళి ఎట్లుంటుంది ఇంటర్వ్యూ, ఏం క్వశ్చన్స్ అడిగారు అండ్ ఎలా ఉంది మొత్తం కనుక్కొని వస్తాను అండ్ పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి అయితే ఇది రాదు, ఎందుకంటే నేను పార్ట్ టైం చేయాలి కాబట్టి. ఇది ఫుల్ టైప్ కానీ ఉంది. అడుగుదాం, నేను పార్ట్ టైం కూడా అడుగుదామని చెప్పి అనుకున్నా. నేను అప్లై చేసాను, అన్ని అప్లై చేసి ఇది తగిలింది నాకు. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ అయితే ఉంది 1 o'clockకి. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. త్వరగా వెళ్ళేసి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైంది, ప్రాసెస్ ఏందని. A few minutes later. ఇప్పుడైతే నేను గ్రెగ్స్కి అయితే వెళ్ళేసి వచ్చాను. నేను యాక్చువల్గా అయితే నేను చెప్పినట్టు అదే రాలే. ఎందుకు అని చెప్పానంటే, యాక్చువల్గా నేను ఆ పొజిషన్కి అదే ఫిట్ అవుతానని అదే మేనేజరే చెప్పిండు. కాకపోతే ఈ ఇట్లా 24 hours నాకు మామూలుగా ఆ కాంట్రాక్ట్ వచ్చి 24 hours to 30 hours. నేను వచ్చి 20 hours మాత్రమే నాకు పర్మిట్ ఉంటుంది వర్క్ చేయడానికి. సారీ. సో అందుకని చెప్పి వాళ్ళు అదే ఇట్లాగా నీ టైం వేస్ట్ చేయడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయడం అని చాలా కూల్గా మాట్లాడి తీసేశారు, వెళ్ళమని చెప్పారు. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే, నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ ఇట్లాగా అప్లై చేస్తుంటే ఏదో ఒకటి తగులుతుంది, పోతే ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడ కూర్చొని మాట్లాడితే అసలు నాకు తెలియని ఒక ఇది వస్తుంది. సో నేనైతే వెళ్ళి కూర్చొని సీదా అయితే మాట్లాడాను. యాక్చువల్లీ అయితే ఉన్నట్టు చెప్పాను నేను. సో వాళ్ళు వేరే చేసుకొని నువ్వైతే సెట్ అవుతావు, కానీ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇంకా ఫర్దర్కి తీసుకెళ్ళాలి అని చెప్తే, నువ్వు 24 hours to 30 hours వర్క్ చేసే నీకు లిమిట్ ఉండాలి, అట్లయితే నేను తీసుకోగలుగుతాము. ఇప్పుడు ఎట్లాగా అయినా అదే నేను ఇప్పుడు ఫుల్ ఇంటర్వ్యూ చేసినా కానీ అట్లా అవుతుంది. అది ఎట్లన్నా అది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి నీ టైం వేస్ట్ చేయడం ఎందుకు, నా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పాడు. యాక్చువల్గా అయితే పోగానే అయితే అక్కడ ఉంటారు కదా అదే సర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళు అడిగాను నేను ఇంటర్వ్యూకి వచ్చానని. వాళ్ళు పోయి ఇంటిమేట్ చేశారు మేనేజర్కి. దాని తర్వాత ఏమైందంటే, నేను అక్కడ కూర్చోమని చెప్పినారు. వాళ్ళు ఆఫర్ చేశారు, నాకు డ్రింక్ ఆఫర్ చేశారు. కానీ నేనేం వద్దని చెప్పాను. యాక్చువల్గా అయితే అది తీసుకోండాలి, కాకపోతే నేను ఆ నర్వస్లో ఉండి తీసుకోలేదు. సో దాని తర్వాత మేనేజరే వచ్చాడు బయటికి, వచ్చి లిఖిత్ అని చెప్పి అన్నాడు. అవునని చెప్పి తీసుకెళ్ళి లోపలికి కూర్చోబెట్టి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పినాడు. విల్ స్టార్ట్ విత్ ఏ కూల్ లైక్ జనరల్ ఇంటర్వ్యూ లైక్ అని చెప్పి, వాట్స్ యువర్ నేమ్ అని చెప్పి, లేదా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నాడు. దాని తర్వాత నేను చెప్పాను, ఇట్లాగా నా పేరు ఇది లిఖిత్ పసుపులేటి, నేను ఇట్లాగా అని చెప్పి ఎక్స్పీరియన్స్ అదంతా చెప్పుకుంటూ వచ్చాను. ఎట్లాగో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని ముందు నేను ప్రిపేర్ అయిపోయాను కాబట్టి అన్ని ఆన్సర్లు ఒకేసారి చెప్పేశాను నేను. సో తర్వాత నేను చెప్తున్నప్పుడు నేను ఇట్లా కాలేజ్లో ఉంటుండే, నాకు హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఇట్లా 40 hours చేసుకోవచ్చు అది ఇది అని చెప్పాను. సెప్టెంబర్లో నాకు కాలేజ్ ఓపెన్ అవుతుంది అని చెప్పానంటే, యాక్చువల్గా ఇది అయితే 24 hours to 30 hours జాబ్ ఇది. సో ఇది నీకు సూట్ అవ్వదు అని చెప్పి నేను అనుకుంటున్నా. అట్లని చెప్పి ఇట్లా అప్లై చేయకుండా అయితే ఉండొద్దు, వేరే దానికి అప్లై చేసుకోవచ్చు. 20 hours ఉన్నది అప్లై చేసుకో, ఖచ్చితంగా అయితే వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ సూపర్వైజర్ పోస్ట్కి నువ్వు సూట్ అవుతావు అని చెప్పి చెప్పారు వాళ్ళు. ప్రస్తుతానికైతే నేను బయటకు వచ్చాను. ఇప్పుడు అది షర్ట్ అన్ని బొక్క కాబట్టి అంటే ఇట్లయితే ఉంటుంది. జాబ్ వస్తుంది రాదు, కానీ మీరైతే ఏమి అట్లా మనం ఫీల్ అవ్వకూడదు. కాబట్టి నేను ఒక వీడియో చేసి పెడుతున్నా మీకు, ఇట్లుంటాయి థింగ్స్ అని చెప్పి. నేనైతే తీసుకెళ్ళింది NI నెంబరు, BRP, ఇంకా నా కాలేజ్ నుంచి లెటర్ ఉంటుంది, అది తీసుకున్నాను. సో ప్రస్తుతానికైతే ఇదైతే జరిగింది. సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయ్యింది, బట్ జాబ్ అయితే రాలేదు, బికాస్ అవర్స్ తక్కువ అయినాయని చెప్పి. కానీ చాలా స్వీట్గా అయితే ఉన్నాడు మేనేజర్ ఏమో. ఓకే, సో ఈ వీడియో అయితే ఇట్లా ఉంది, గ్రెగ్స్ డే ఈరోజు. సో బాయ్.